ఈరోజు ప్రైమ్ టైం బులెట్ న్యూస్పై ఒక లుక్ చేద్దాం. ఢిల్లీలో నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన సీఎం రేవంత్. సమావేశంలో పాల్గొన్న మహేష్ గౌడ్, వేం నరేందర్ రెడ్డిని అభినందించిన ఖర్గే. ట్రంప్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ. ట్రంప్ తీరుపై తీవ్ర అసంతృప్తితో యుఎస్ ఇంటెలిజెన్స్ చీఫ్ కెంట్ రాజీనామా. ఉత్తర కొరియాలో జరిగిన 15వ సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని వర్కర్స్ పార్టీ అఖండ విజయం. ఈ ఎన్నికల్లో 99.99% ఓటింగ్ నమోదవగా అధికారిక అభ్యర్థులకు 99.93% ఓట్లు వచ్చినట్లు ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్. యుఎస్ను స్వతంత్రంగా వీడితే $2,600 ఉచిత విమాన టికెట్లు ఇస్తామని ప్రకటన. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ఆయతుల్లా మొస్తఫా ఖమేనీకి ఇజ్రాయెల్ వార్నింగ్. ఖమేనీ ఎక్కడున్నా వెంబడించి అంతం చేస్తామని హెచ్చరిక. హార్ముజ్ జలసంధి వద్ద అమెరికా భారీ దాడి. ఇరాన్ తీరంలో నిర్మించిన మిసైల్స్ కేంద్రంపై 5,000 పౌండ్ల బాంబులతో దాడి చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడి. గన్ పార్క్ వద్ద మొక్కజొన్న కంకులతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి మద్దతు ధర చెల్లించాలని నినాదాలు. నేడు ముస్లిం సోదరులతో వైసీపీ పార్టీ ఇఫ్తార్ విందు. విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో ఇఫ్తార్ విందులో పాల్గొన్న మాజీ సీఎం వైఎస్ జగన్. ఇవాళ మధ్యాహ్నం ఉండవల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబుతో బైఠాయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తాజా రాజకీయ పరిణామాలు, ఇతర అంశాలపై జరిగిన చర్చలు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు ప్రధాని మోడీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్. పశ్చిమాసియాల్లో యుద్ధ పరిస్థితులు, భారత్లో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ఎఫెక్ట్ వంటి అంశాలపై కొనసాగిన చర్చలు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు 291 మంది అభ్యర్థుల పేర్లను నిన్న ప్రకటించిన మమతా బెనర్జీ. మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లో 291 స్థానాల్లో టీఎంసీ, మిగిలిన 3 స్థానాల్లో బీజీపీఎం పోటీ. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్ కేసుపై సిట్ ఏర్పాట్లు. సిట్ చీఫ్గా చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, సిట్ సభ్యులుగా గ్రేహౌండ్స్ కమాండర్ ఎం రవీందర్, షాద్నగర్ డీసీపీ శిరీష మరియు తదితర అధికారులు. ఏఐ వీడియోల హనీ ట్రాప్ స్కామ్ నుండి పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలి. డీప్ ఫేక్ ఏఐ వీడియో స్కామ్పై ట్వీట్ చేసిన వీసీ సజ్జనార్. వేర్వేరు ప్రాంతాల్లో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా. ఇందులో 2 ఎకరాల పార్క్, 5 ఎకరాల శ్మశాన వాటిక, అలాగే 4 ఎకరాల డంపింగ్ యార్డ్ ఉన్నట్లు వెల్లడి. సుప్రీంకోర్టు కీలక తీర్పులో దత్తత తల్లులకు గణనీయమైన ఊరటనిచ్చింది. జస్టిస్ జేబీ పార్డివాలా, అలాగే జస్టిస్ ఆర్ మహదేవన్ల బెంచ్ పిల్ల వయస్సుతో సంబంధం లేకుండా దత్తత తల్లులకు 12 వారాల చెల్లింపు ప్రసూతి సెలవు ఇవ్వాలని స్పష్టం చేసింది. 3 నెలల కంటే ఎక్కువ వయసున్న పిల్లను దత్తత తీసుకున్న మెటర్నిటీ లీవ్స్ నిరాకరించడం సరికాదని కోర్టు తెలిపింది. మాతృత్వ రక్షణ ఒక ప్రాథమిక మానవ హక్కు అని, దత్తత ద్వారా కుటుంబం ఏర్పరచుకోవడం కూడా జీవశాస్త్ర సంబంధిత సంబంధాలలాగే చట్టబద్ధమని పేర్కొంది. ఈ నేపథ్యంలో సోషల్ సెక్యూరిటీ కోడ్లోని సెక్షన్ 64ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. దత్తత తల్లి బాధ్యతలు సహజ తల్లితో సమానమేనని, ప్రస్తుత నిబంధనలు భావోద్వేగాలను పట్టించుకోవడం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇకపై దత్తత తీసుకున్న తేదీ నుంచి 12 వారాల మెటర్నిటీ లీవ్ హక్కుగా లభించనుంది. సాధారణంగా మెటర్నిటీ లీవ్ మొత్తం 26 వారాలు ఉండగా అందులో ప్రసవానంతరం 12 వారాలు ఉంటాయి. ఇప్పటి వరకు ఈ ప్రయోజనం 3 నెలల లోపు పిల్లల దత్తతకే పరిమితమైంది. అదేవిధంగా పితృత్వ సేవలను కూడా సామాజిక భద్రత చర్యగా ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది. ప్రస్తుతం మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం మహిళలకు 21 వారాల చెల్లింపు సెలవు ఉన్నప్పటికీ ప్రైవేట్ రంగంలో పెటర్నిటీ లీవ్స్పై స్పష్టమైన చట్టం లేదు. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 15 రోజుల పితృత్వ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ఇవాల్టి ప్రైమ్ టైం బులెట్ న్యూస్. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.